ఆచి చికెన్ మసాలా ఢిల్లీలో భారీ డ్రగ్ నెట్వర్క్ ని ఎన్సీబీ భగ్నం చేసింది. పశ్చిమ ఆసియాకి భారీ మొత్తంలో డ్రగ్స్ తరలిపోకుండా అడ్డుకున్నారు. 182 కోట్ల విలువైన జిహాదీ డ్రగ్ అని పిలిచే క్యాప్ట్ గాను స్వాధీనం చేసుకున్నారు. జిహాదీ డ్రగ్ నెట్వర్క్ ని భగ్నం చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్ రహిత భారత్ ని నిర్మించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం కల్పించిందన్నారు అమిత్ షా. ఆపరేషన్ రేజ్ పిల్ లో భాగంగా ఎన్సీబీ భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకుందని తెలిపారు. జిహాదీ డ్రగ్ గా పిలిచే క్యాప్ట్ గన్ డ్రగ్స్ ని తొలిసారి స్వాధీనం చేసుకున్నారని, వాటి విలువ దాదాపు 182 కోట్లు ఉంటుందని అమిత్ షా వెల్లడించారు. ఈ డ్రగ్స్ పశ్చిమ ఆసియాకి తరలిస్తూ ఉండగా పట్టుకోవడంతో పాటు ఓ విదేశీయుడిని అరెస్ట్ చేశారని తెలిపారు. మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ అనే తమ నిబద్ధతకు ఇది ఉదాహరణ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ ని అక్రమంగా రవాణా చేసే వారికి అమిత్ షా గట్టి హెచ్చరికలు చేశారు. డ్రగ్స్ రవాణాని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేసిన ఎన్సీబీ అధికారుల్ని ఆయన అభినందించారు. ఈ డ్రగ్స్ ని గుజరాత్ లోని ముంద్రా పోర్ట్, ఢిల్లీ నేబ్సరాయ్ ప్రాంతంలో పట్టుకున్నట్లు ఎన్సీబీ వెల్లడించింది.